మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి నూతన సంవత్సరంలో దేవుడు నూతన స్వభావంతో మనల్ని తీసుకువెళ్ళాలని, దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ఎదగాలని అనేక ప్రమాణాలతోనూ ప్రయత్నాలతోనూ ఈ సంవత్సరం అన్నా మరి దేవుని బిడ్డలుగా జీవించాలని, లేకపోతే దేవుని కృపలో భద్రపరిచే రీతిగా మన జీవితాలు ఉండాలని కోరుకొని ఎన్నో నిర్ణయాలు తీసుకుని మరి ప్రయత్నం చేస్తున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. అట్లాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుండా ముందున్న వాటి గురించి మరి వేగిరపడేది. కాబట్టి జరిగిపోయిన వాటి గురించి మనం యోచించి, ఇదివరకు జీవితంలో మనం ఎక్కడైతే పాపములోనూ ఉండిపోయామో, లేకపోతే పాపపు క్రియలలో యోచనలో మన జీవితం ఆ రీతిగా నడిచిపోయింది, ఆ రీతి గడిచిపోయింది. దాని నుంచి దేవుని సన్నిధికి వెళ్ళాలని మన కోరిక, దేవుని ఆశ, మన యొక్క ప్రయత్నము ఈసారి సఫలీకృతం కావాలి. లేకపోతే వీటన్నిటి గురించి అనుకున్నప్పుడు గతంలో జరిగిన వాటి గురించి చింతించకుండా గతించిపోయిన వాటిని మర్చిపోయి మరి నూతన స్వభావంతో మనం ప్రయత్నం చేయమన్నాడు. ఎందుకని వాటిలో మళ్ళీ యోచించినప్పుడు ఇంకా ఆ క్రియలలోనే వాటి నుంచి బయటపడలేని స్థితి ఉంటాం కాబట్టి వాటిని మర్చిపోమన్నాడు. గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోమంటే ఆ తప్పులన్నీ పోయినని కాదు, నువ్వు ఇకనైనా దేవునికి వ్యతిరేకమైన క్రియలతో జీవిత విధానం కాకుండా నువ్వు దేవుని నిలిచే విధానంగా జీవించుటకు ప్రయత్నం చేస్తే ఇక ముందైనా నీ జీవితము నవీన స్వభావంతో మరి దేవుని యందు నిలిచేవాడిగా ఉంటామని వాక్యం చెప్తుంది. గతంలో మరి చేస్తున్న క్రియలకి ఏంటి, గతంలో చేసిన పాపాలకి ఏంటి, మరి వాటన్నిటికి ప్రాయశ్చిత్తం లేదా, వాటికి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదంటే మనం చేసే క్రియలను బట్టి మన జీవితాల్లో అనేకమైన ఒడిదుడుకులు చూస్తూ ఉంటాం. మనం చేసిన పాప క్రియలు, మోసకరమైన క్రియలు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రతి విషయంలో కూడా చాలా వరకు ఈ లోకంలోనే మూల్యం చెల్లించే సమయం వస్తుంది. అంటే అన్ని అంగులతో ఉన్న సమయంలో మనకి కనబడకపోవచ్చు, కానీ సమస్తమును కోల్పోయిన సమయంలోనూ, మన వార్ధక్యంలోనూ, అయితే మనకు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ యొక్క మూల్యాలు చెల్లించే సమయం వచ్చినప్పుడు మనము యోచించడానికో, మనం ఎవరినైనా ఆశ్రయించడానికి కూడా ఎవరు లేని స్థితిలో అనేక మందిని మనం చూడవచ్చు. అనేక జీవిత విషయాలు, మన సత్యాలు చూస్తే కొంత ఈ లోకంలోనే చెల్లించే పరిస్థితులను చూసినప్పుడు అప్పుడు ఎంతో పశ్చాత్తాపడినా తిరిగి మనము ఆ జీవితాన్ని పొందలేము. కాబట్టి మరి అటువంటి పరిస్థితులు రాకుండా దేవుని యందు నిలిచేతిగా ఉంటాకే నూతన స్వభావంతో చేయమన్నాడు. నీ యొక్క పాపక్రియలను కాదు, నువ్వు చేసిన నీతి క్రియలను జ్ఞాపకం చేసుకుని నీ జీవితాన్ని నూతనత్వంతో ముందుకు తీసుకెళ్లే దేవుడు ఉన్నాడు. మరి అటువంటి విషయాల సంఘటనలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఈ లోకాన్ని సమస్తాన్ని తుడిచివేయాలనుకున్న దేవుడు నోవహు గురించి తిరిగి లోకాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. ఎందుకని తన పోలికన తన స్వరూపం చొప్పున నరుని నిర్మించిన దేవుడు ఈ లోకాన్ని ఇంతగా సృష్టించి ఇచ్చిన మనిషికి ఆధిక్యాన్ని ఇచ్చి ఈ పాపభూయిష్టమైన జీవితంలో ఉన్న వాళ్ళ గురించి తుడిచివేస్తున్న నీతిమత్వం కలిగిన ఒక్క వ్యక్తిని గురించి నోవహు చెప్తున్నాడు. నోవహు, గొప్ప జలప్రళయం రాబోతుంది, సమస్త జీవరాశిని తీసివేస్తాను, నీవు నీతిమంతుడు కాబట్టి నిన్ను బట్టి తిరిగి లోకాన్ని నీకు ఇస్తున్నాను, కాబట్టి నీవు నీ కుటుంబ సభ్యులు సమస్త జీవరాశుల్లో ఇద్దరేసి చొప్పున మరి ఓడ కట్టుకొని దాంట్లో మీరు సురక్షితంగా జలప్రవాహం నుంచి బయటపడి తిరిగి ఈ నేలను, భూమిని అనుభవిస్తారని దేవుడు మరి వాగ్దానం చేశాడు. దేవుని వాక్కును బట్టి నోవహు మంచి ఓడను కట్టుకున్నప్పుడు మరి అక్కడ సముద్రం కానీ నీళ్లు కానీ ఎటువంటి లేని స్థలాల్లో కడుతున్నప్పుడు అనేక మంది మరి గేలి చేసి ఉండొచ్చు, హేళన చేసి ఉండొచ్చు, లేకపోతే శోధించవచ్చు. కానీ వీటన్నిటిని బట్టి కూడా నోవహు మరి ఎటువంటి అల్ప విశ్వాసాన్ని గురి కాకుండా దేవుని మాట చొప్పున మంచి ఓడను కట్టుకొని సమస్తాన్ని సిద్ధపరచుకొని ఆ ఓడలో తన యొక్క కుటుంబ సభ్యులతో సమస్త జీవరాశులు దేవుడు చెప్పిన రీతిగా సమకూర్చుకున్నప్పుడు మహాజల ప్రళయం మరి ప్రపంచాన్ని మొత్తాన్ని కమ్మివేసి సమస్త జీవరాశులను తుడిచివేసే రీతిగా, అంటే కొండలను కూడా ముంచివేసేంత ఎత్తుగా జల ప్రవాహం వచ్చి 180 రోజులు కూడా మరి ఆ రీతిగానే ఆ జలాలన్నీ ఆ రీతిగా ఉండిపోయినవి. 180 రోజులు కూడా ఆ జలము పైన మరి ఆ పడవ తేలుతూ ఉంది. 180 రోజులు అయిపోయింది, ఏమైపోతున్నానని యోచన ఉందా? దేవుణ్ణి సన్నిధిలో గోజాడా, నా పరిస్థితి ఏంటని చింతించాడా? అంటే నోవా మరి ఎప్పుడు కూడా దేవుని విషయంలో మరి శోధించినట్టు కానీ చింతించినట్టు అటువంటి అల్ప విశ్వాసం లేకుండా విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకని సమస్తము నెరిగిన దేవుడు తనకి ఏ రీతిగా ఆజ్ఞిస్తాడు ఆ రీతిగా జీవించాలనుకుని దేవుని యందు నిలిచిన మరి నోవహును బట్టి దేవుడు
తిరిగి లోకాన్ని ఇస్తాకున్నప్పుడు మరి నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆది కాండము చూస్తే దేవుడు నోవాహు అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు తన యొక్క కృపతో ఆ జలాన్ని తగ్గించి తిరిగి మరి 6 నెలల పైన నోవాహు అతని కుటుంబ సభ్యులు సమస్త జీవరాశిని కూడా పంపించి చెప్తున్నాడు, నీవు నీ కుటుంబ సభ్యులు అభివృద్ధి చెంది మరి విస్తరించి లోకాన్ని అనుభవించమని నోవాహు దేవుడు తన యొక్క వాక్కును దయచేశాడు. కాబట్టి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తున్న నోవాహు 180 రోజులు కూడా జలం పైన ఉన్నప్పుడు కూడా మరి దేవుడు నా విషయంలో మర్చిపోయాడు అనుకున్నాం. మరి దేవుని శోధించలే, దేవుని వేధించలే. మన జీవితాల్లో కూడా అనేక విషయాల్లో దేవుని క్రియలకు ఎదురు చూస్తున్నాం. దేవుని సూచన ద్వారా మనకి రక్షణ కలుగుతుంది, లేకపోతే వాటి నుంచి విమోచన కలుగుతుంది, లేకపోతే వాటి నుంచి మనకి పరిష్కారం దొరుకుతుంది. ఎదురు చూస్తున్నప్పుడు చాలా కాలం అయిపోయింది, చాలా విషయాలు వస్తున్నాయి, ఇంకా సమస్యలు వస్తున్నాయి, ఏంటి మనం దేవుని నమ్ముకుంటే అవిశ్వాసంలో ఉన్నామా, మన క్రియలు జరగవనుకుని యోచించే వారి విషయంలో ఈ వాక్యం చెప్పబడుతుంది. దేవుడు నీ విషయంలో జ్ఞాపకం చేసుకునే రోజు ఉంది. కాబట్టి నిన్ను మర్చిపోయేవాడు కాదు. నీ యొక్క పాపక్రియలను బట్టి నీకు మూల్యం చెల్లించే రీతిగా నీ జీవితాన్ని ముందు కాలంలో శాపగ్రస్తమైన జీవితం గురించే దేవుడు కాదు. నీ యొక్క నీతి క్రియలను బట్టి నిన్ను క్షమించి నీ యొక్క నీతిని బట్టి నీకు అనేక గొప్ప విషయాలు దయచేసి దేవుడు ఉన్నాడని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి నోవాహు నువ్వు జ్ఞాపకం చేసుకొని తిరిగి నేలను ఏ రీతిగా ఇచ్చాడో మన జీవితాల్లో కూడా మన నీతి క్రియలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన గతంలో చేసిన పాపాల విషయంలో మర్చిపోయి నువ్వు నూతన స్వభావంతో ఉన్నామని అంటే నువ్వు మారు మనసుతో కలిగి నువ్వు జీవించు, నీ పాపం విషయంలో నేను చూసుకుంటా, అయితే నీతిని మాత్రం జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తానని నోవా విషయంలో దేవుడే జ్ఞాపకం చేసుకొని మరి తిరిగి 6 నెలల పైన సమస్త ప్రపంచాన్ని కూడా నోవాహుకు అతని కుటుంబ సభ్యులను అనుభవించమని దేవుడు ఇచ్చిన గొప్ప మరి ధన్యత పొందే రీతిగా మనము మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృపకు ఎదురు చూడాలి. మరి నోవాహు అడగలే, అయితే అడిగిన వారి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకున్న ఒక సంఘటన మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి అన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు అప్పగింతును. అన్న ప్రార్థన చేస్తుంది, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. హన్నా ఎవరు? ఎల్కానా యొక్క 2వ భార్య. అంటే మొదటి భార్య ఉండగా 2వ భార్య ఉంది అంటే మరి 2వ భార్యను వచ్చి వ్యక్తిని గురించి ఏమనుకుంటాము? 2వ భార్య వచ్చిందంటే ఏమో సరైన వ్యక్తి కాదనే ఉంటుంది. మరి బైబిల్ వాక్యంలో కూడా ఎక్కడ ఆమె గురించి ఎందుకని చేసుకుందని రాయలే. కానీ ఈమె 2వ భార్యకు వచ్చినప్పుడు మొదటి భార్య నుంచి కానీ చాలామంది చేత కానీ మరి సహజంగానే ఏమైనా తృణీకరించే రీతిగా మాట్లాడుతుంటారు. అన్న ఏమని దేవుని సన్నిధి మొరపెడుతుంది? నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకోమంది. దేవుని సన్నిధిలో నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకోమని మాట చెప్పగలిగిన వ్యక్తి ఉన్నారంటే దేవుని సేవలో ఉన్నట్టు. అంటే 2వ భార్య ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ హన్నా యొక్క జీవితము దేవుని సేవకురాలుగా ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో నిర్భయంగా దేవుని నడుతుంది. దేవా నీ సేవకులను నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నాకు గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతను చేసుకునే విషయంలో ఏ తప్పిదం జరిగిందో తెలియదు, లేకపోతే ఎందు నిమిత్తమైంది తెలియదు, కానీ మరి నీ సేవకురాలుగా జీవిస్తున్నాను, నీతిమత్వంతో జీవిస్తున్నాను, కాబట్టి నన్ను మర్చిపోవద్దు. ఎల్కానా యొక్క మొదటి భార్య పెనిన్నాకు కుమారులు సంతతంతా ఇచ్చారు, ఈమెకి ఇవ్వలే. వీరందరూ కూడా షిలోహు వెళ్ళి దేవునికి ప్రతి సంవత్సరం చేసే అర్పణలో వారికి వచ్చే భాగంలో ఎక్కువ భాగం సంతృప్తి చేయడానికి మరి ఎల్కానా ఇచ్చినా మరి వాళ్ళ అనేక మాటలతో ఏమని హేళన చేస్తున్నప్పుడు ఎంతగానో క్షోభిస్తూ దేవుని సన్నిధిలో పెడుతుంది. ఎందుకని ఏ కారణం వలన తనకి సంతానం కలగలే. మొదటి భార్యకి సంతానం కలిగిన దాని హేళన చేస్తున్న సమయంలో మరి దేవుని సన్నిధిలో ఆమె అడుగుతుంది, దేవా నీ సేవకురాలుగా నేను జీవిస్తున్నాను, నాకు కుమారుని దయచేయవా. కొన్ని సంఘటనలలో మనం చూస్తుంటాం, ఎందు నిమిత్తమైనటువంటి క్రియల్లో మనం ఉన్నామో, లేకపోతే అటువంటి క్రియలు చేయవస్తుందో, లేకపోతే అటువంటి క్రియలు చేసే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, లేకపోతే వాటి నుంచి మనం బయటపడలేనప్పుడు, లేకపోతే వాటిని అధిగమించి జీవించలేని యొక్క బలహీనమైన స్థితిలో మనం జీవిస్తున్నప్పుడు ఆ దానితోనే మనం సరిపెట్టుకోకుండా దేవుని ఎందుకు కూడా నిలుస్తూ ఉంటాం. మరి చాలామంది విషయాల్లో పరిపూర్ణంగా దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులు అనేక మంది జీవితాల్లో చూస్తున్నప్పుడు దేవుని ఎందు ఉంటారు, కానీ అనేక క్రియలు ప్రలోభ పెడతాను, తప్పని పరిస్థాను, లేకపోతే
వాటి నుంచి బయటపడాలని బలహీన పరిస్థితులు చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలుసు అది దేవునికి విరుద్ధమైన క్రియలని. అయితే అంత మాత్రం చేత ఆ రీతిగా జీవించక దేవునియందు జీవిస్తూ కూడా ఉంటారు, దేవుని క్రియలు చేస్తూ ఉంటారు. ఈ రెండు కూడా చేయటం మంచిదా కాదనే విషయాన్ని మనం పక్కన పెడితే, మరి వారి జీవితాల్లో వారికున్న బలహీనతను బట్టో వారికున్న పరిస్థితులను బట్టో చేస్తూ ఉన్న దేవునియందు వేడక చేసే క్రియలను మాత్రము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి హన్న అడుగుతుంది, సరే నా విషయంలో ఇంతకాలం ఇవ్వలేదు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలుగా ఎట్లున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అది అడగవచ్చా కాదా అనే సంశయం వీడి దేవుని సన్నిధిలో మనం అడిగేటప్పుడు మన నీతిమత్వంతో జీవించిన విషయాలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి నీ ముందు జీవితంలో నీకు జరగవలసిన విషయాల్లో ఆ నీతిమత్వాన్ని కూడా మరి బట్టి దీవించి నడిపించి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో అడుగుతుంది, జ్ఞాపకం చేసుకున్నావా. మరి నోవహు అడగాల, ఎందుకని నోవహు దేవునితో నడిచాడు కాబట్టి ఆయన పాపంలో కానీ ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఈ విషయంలో రెండవ భార్య వచ్చింది కాబట్టి కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కానీ ఆమె నీతిమత్వాన్ని విడలేదు కాబట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, దేవా నేను సేవకురాలుగా ఉన్నాను కాబట్టి. దేవుని సన్నిధిలో మొరపెట్టే అవకాశము, మరి అటువంటి ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. మనం చేస్తున్న క్రియలు మరి ఎందుకు పనికిరానివి, లేకపోతే మనం కొంత నీతిమత్వంతో జీవిస్తున్నాము, ఇవన్నీ కూడా ఉపయోగం కాదు. నిజంగానే మనం వాటి వల్లనే మాత్రమే దేవుని సన్నిధికి చేరం. పౌలు గారు ఏమంటాడు, అసలు నీతి క్రియల వల్ల మాత్రమే నువ్వు దేవుని సన్నిధికి చేరవు, విశ్వాసం కూడా ఉండాలి. విశ్వాసం ఉంది ఇక్కడ ఏమికి, నీతి క్రియలు కొంచెం చేస్తున్నాయి కాబట్టి ఈ నీతి క్రియలు విశ్వాసము దేవునికి నడిపిస్తాయి. అయితే కొన్ని క్రియలు తప్పనిసరిగా చేసిన వాటి కూడా మరి ఆమెకి ఎన్నో విషయాల్లో వెనకబడిపోయింది కాబట్టి దేవుని అడుగుతుందా, దేవా కొన్ని విషయాల్లో తప్పిదాలు ఉన్న వాటిని క్షమించి నన్ను నడిపించమని. ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో మొరపెడుతుందో ఏముంది అక్కడ, తర్వాత నా కుమారునిస్తే నీ సేవకి అర్పిస్తానని కూడా చెప్పింది. కాబట్టి హన్న నీతిమత్వాన్ని ఇక్కడ కనబరచబడుతుంది. తను ఎంతగా అడుగుతున్నా దేవుణ్ణి, ఆ బిడ్డను నాకు ఇచ్చేయి, నేను పెంచుకుంటా, లేకపోతే నా కుమారు లేరు కాబట్టి నాకు కావాలి, నాకన్నా ముందు భార్యకు అనేక పిల్లలతో నన్ను హేళన చేస్తున్నారు, లేకపోతే వాళ్ళందరూ ఎంతో సంతోషం జీవిస్తున్నారు, లేకపోతే వారి జీవితాలను చూసి అసూయపడి అక్కరపడే కాకుండా దేవ నాకు కూడా కుమారుని దయచేసి, కుమారు లేని యొక్క క్షోభ నుంచి తీసివేసి నా కుమారునిస్తే నీ సేవకు అర్పిస్తా, నీ సన్నిధిలో ఉంచుతా, నాకు ఇచ్చిన కుమారునితో నేను సంతోషము నా కుటుంబం కాకుండా నీ సేవకు అర్పించి నీ సేవలో నేను ఏ రీతిగా ఉన్నానో ఆ రీతిగానే నా కుమారు కూడా పెరిగే రీతిగా మరి దేవుని కృపను ఎదురు చూస్తూ అడిగిందో దేవుడు ఆమె ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడంటే మర్చిపోయాడు అని కాదు, లేకపోతే మర్చిపోయిందని గుర్తు చేసుకున్నాడు అని కాదు. జ్ఞాపకం అంటే పాత విషయాలను గుర్తు తెచ్చుకోవడం అని కాదు, పాత విషయంలో వేరుగా జీవించే వాటిని బట్టి నిన్ను కనికరించగలిగిన జ్ఞాపకం అది. దేవుడు దీవించామనికి కుమారునిచ్చాడు. ఆ కుమారుడే సమూయేలు. ఆయన గొప్ప ప్రవక్తగా ఎదగలిగిన మరి కుమారుని కనగలిగింది. అంతటితో దేవుడు ఆమెను ఆ దేవుని ఆపేశాడంటే తర్వాత కూడా ఆమెకి మరింత సంతానాన్ని ఇచ్చి దేవుడు దీవించాడు. కాబట్టి దేవుని క్రియలు మరి మనం యోచించిన రీతిగా ఆగిపోతాయో, మనం అడిగిన రీతిగా మిగిలిపోతేనే కాదు, మన అనేక రెట్లు దేవుడు దీవించడానికి తన కృపను ఎప్పుడు కూడా మనపైన కుమ్మరించడానికి ఉన్నాడు. అయితే అనేక రీతులుగా దేవుని కృపను పొందుతాం కాబట్టి మనం చేస్తున్న క్రియలను బట్టి ఇవి మనకు ఉపయోగమా, లేకపోతే మనం దేవునిలో ఇంత మాత్రం నీతి మతంతో ఉన్నాము కాబట్టి కొన్ని మనం పాపక్రియలు చేస్తున్నాము, మన జీవితం చింతించవద్దు. ఎందుకంటే నువ్వు చేస్తున్న పాపక్రియలు ఎప్పటికైనా మార్చుకునే సమయం దేవుడు ఇస్తున్నాడు. మార్పు చెంది నువ్వు జీవిస్తానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మార్పు చెంది జీవించాలనే కోరిక నీకు ఉంది కాబట్టి నువ్వు చేస్తున్న మంచి క్రియలన్నీ కూడా నీకు నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో నడిపించి దీవించబడే రీతిగా ఉంటుంది. కాబట్టి మనం చేస్తున్న క్రియలు ఎప్పటికి వ్యర్థము కాదు. మనం నీతిమత్వంతో జీవించిన జీవితము వ్యర్థము కాదు, లేదా అది మనకి నిష్ప్రయోజనం కాదు. ఎప్పుడు కూడా దీవెనలకై మరి ఎదురు చూసే గొప్ప సంఘటనలు మన జీవితంలో చేస్తూ వెళుతూ ఉండాలి. మనము సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అనుకూల పరిస్థితులను బట్టో లేకపోతే మనకున్న దాన్ని బట్టి దేవుని యొక్క నీతి క్రియలు, కార్యాలు మరి ఏదైతే ఉన్నాయో వాటిని మనం చేస్తూ ఉండాలి. మనం శోధనలో పడుతున్నా కూడా వాటిని మరి కొనసాగిస్తూ ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు వాటిని బట్టి అనేక రీతిలో దీవిస్తాడు. మరి అన్న యొక్క ప్రార్థన బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరొక సంఘటన మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మనం చూస్తే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగాన్ని నుంచి నయం చేసే పరిస్థితులు ఆ కాలంలో లేవు. అటువంటి సమయంలో మరి దేవుడు ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా
ప్రవచనాన్ని తెలియచేస్తున్నాడు. హిజ్కియా, నీకు వచ్చిన రోగము మరి మరణానికి దారితీస్తుంది కాబట్టి మరి నువ్వు త్వరలో చనిపోతున్నావు, మిగిలిన కార్యక్రమాలను చూసుకోమనో చక్కబెట్టుకోమనో దేవుని వాక్కుని తెలియజేశాడు. మరి దేవుని ప్రవక్త ద్వారా హిజ్కియాకు వర్తమానం దేవుడిచ్చాడంటే హిజ్కియా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తే. కానీ మరి రాజుగా ఉన్నప్పుడు అనేక క్రియలలో మరి ఏ విషయాల్లో వ్యతిరేకంగా చేశాడో మరి అతనికి మరణకరమైన రోగం వచ్చింది. దాని నుంచి స్వస్థత కలుగుతుందనో ఇంకో రీతిగా యోచిస్తున్నప్పుడు ఇంకా నీ సమయం దగ్గర పడుతుంది కాబట్టి మిగిలిన పనులని చక్కబెట్టుకోమన్నప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేశాడు? గోడ వైపు తిప్పుకొని మరి దేవుని అడుగుతున్నాడు, ఏమని? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతానో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. మనకు తెలిస్తే ఏం చేస్తాం? ఇంకొక 50 రోజులు చనిపోతాం, 100 రోజులు చనిపోతాం అన్నప్పుడు ఏం చేస్తాం? ఈ 50 రోజుల ప్రణాళిక రచించుకొని మనం ఏం చేయాలో, క్రియలు చేసి మన పిల్లలకి ఏమి ఇవ్వాలో, లేకపోతే మన కుటుంబానికి ఏం కావాలో, మనం ఏం అనుభవించాలో, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే క్రియలు ఉంటాం. ఈ లోకంలో మనం ఇంతకన్నా జీవించాం కాబట్టి ఇంకా ఏం చేయాలి, ఆతృతతో సమయాన్ని ఏ రీతిగా గడపాలనుకునే యొక్క క్రియలు ఉంటాం. హిజ్కియా ఆ రీతిగా చేయలే. ఏం చెప్తున్నాడు? దేవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతానో కృపతో జ్ఞాపకం చేసుకొనకు. యథార్థ హృదయంతో జీవించాను, సత్యముతో నీ సన్నిధిని నడిచాను కాబట్టి నీ కృపతో జ్ఞాపకం చేసుకో. నాకు మరణకరమైన రోగం వచ్చింది, మరణిస్తాను చెప్తున్నావు దేవా, నిజమే, నీ చిత్తం. అయితే నేను నీ సన్నిధిలో ఏ రీతిగా జీవించాను, నేను యథార్థ హృదయనే జీవించాను, సత్యంతో జీవించాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. అంతేగాని దేవా, నేను ఎంతగా జీవించిన నాకు మరణం ఇస్తున్నావేంటి, ఇదేనా నువ్వు ఇచ్చేది అని దేవుని అడగట్లే. నన్ను జ్ఞాపకం చేసుకో, నా క్రియలను జ్ఞాపకం చేసుకో, నేనేం చేశానో జ్ఞాపకం చేసుకో దేవా. నాకు ఇస్తున్నది మరి ఏ విషయాలను బట్టి ఈ మరణం వస్తుందో మరి దాన్ని తప్పించగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు నీవు ఉన్నావు. మరి నీతిమత్వంతో యథార్థునే జీవించినప్పుడు నీ కృపకు పాత్రనే కదా దేవా, నేను చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకో. నీతిమత్వంతో నిలిచిన వాడినైతే నీ యొక్క కృపతో నన్ను నడిపించు అని దేవుని సన్నిధిలో పెడుతున్నాడు. అంతేకాని నేను ఎన్ని చేశాను కాబట్టి నాకు ఎందుకు మరణం ఇస్తున్నావు, మంచి క్రియలు చేయలేదా నీకు తెలియదు అంటలే. నీ కృపతో ఒకసారి దేవా చూడమని అన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునికి ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడు జ్ఞాపకం చేసుకొని యెషయా తిరిగి వెళ్ళకముందే అతనికి జీవితాన్ని పొడిగిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. మనకన్నీ కూడా కోల్పోయాం, లేకపోతే మనకందరూ శత్రువులే, మనకంత విరుద్ధమైన జీవితమే, లేకపోతే మనం కొనసాగించలేని స్థితిలో మనం ఉన్నాము కాబట్టి ఇంకా మనం ఏం చేయలేమనుకునే యొక్క సంశయములు, లేకపోతే అటువంటి శోధనలు, అటువంటి యోచనలు, అటువంటి బలహీన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో దేవుని వాక్కు చెప్తుంది. నువ్వు చేసిన నీతిని బట్టి వాటన్నిటి నుంచి కూడా నిన్ను రక్షించగలిగిన వాడున్నాడు. నీ యొక్క నీతిక్రియలను జ్ఞాపకం చేసుకునేవాడున్నాడు. నీ నీతిక్రియలను బట్టి నేను నడిపించే దేవుడు, నీ యొక్క కార్యాలను పరిపూర్ణం చేసే రీతిగా దీవించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ జీవిత విధానంలో నువ్వు నీతిని బట్టి నడిచే ప్రతిదీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని సన్నిధిలో నీవు నీతి మొత్తం ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే రోజు ఉంటుంది. ఆ జ్ఞాపకం చేసుకునే రోజున నీకున్న సమస్యను, నీకున్న కష్టాన్ని, నీకున్న మరణకరమైన రోగాన్ని, నీకున్న శత్రువుని సమస్తం నుంచి నిన్ను విడిపించి నీకు సమస్తం పైన ఆధిపత్యం ఇచ్చే దేవుడు నీకున్నాడు. నోవాహు విషయంలో దేవుడు అడగకుండానే నోవాహుకు చెప్తున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి సమస్తాన్ని కూడా తీసివేయాలనుకున్న లోకాన్ని కూడా తిరిగి నీ గురించి ఇస్తున్నాను, దాంట్లో నువ్వు నీ కుటుంబం అనుభవించమని దేవుడు ఎంతగానో దీవించి నోవాహు గురించి సమస్త ప్రపంచాన్ని తిరిగి మరలా నడిపించాడు. అటువంటి గొప్ప ఆధిక్యత పొందిన నోవాహు చేసిన క్రియ ఏంటి? దేవుని నిలిచి ఉన్నాడు కాబట్టి ఆ నిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడని యోచించలే, దేవుడు తనే నడిపిస్తాడనే యొక్క విశ్వాసంతో ఎప్పుడైతే నోవాహు దేవునిలో జీవించాడో దేవుడు జ్ఞాపకం తీసుకుని మరి తగిన సమయంలో తగిన రీతిగా నోవాహును అనేక రెట్లుగా దీవించి ఆధిక్యత కలిగిన జీవితాన్ని నోవాహుకి ఇచ్చిన దేవుడు మరి మన విషయంలో, మన కుటుంబం విషయంలో, మన యొక్క మరి జీవితంలో దేవుడు దయచేయడే దేవుడు ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి నీతిమత్వంగా జీవించిన నీకు ముందు కాలంలో ఇప్పుడు చేసే క్రియలో ఏమి జరుగుతుందని చింతించవలసిన అవసరం లేదు. నిన్ను తగిన రీతిగా హెచ్చించే దేవుడు, నీ కార్యాలను ముందుకు నడిపించే దేవుడు, నిన్ను తన యొక్క కృపతో ముందుకు నడిపించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ యొక్క క్రియలలో దేవుని యందు నిలిచిన ప్రతిదీ కూడా నువ్వు చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా సంశయించకుండా దేవుని యొక్క క్రియలో నడిచినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే రోజు ఉంటుంది. హన్నా విషయంలో కూడా రెండవ భార్య వెళ్ళినా కూడా తన నీతిమత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని అడిగి, దేవా నాకు ఇది కావాలి, అది ఇస్తే
నేను ఏ రీతిగా జీవిస్తాను అని తన యథార్థ హృదయాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టింది. యథార్థమైన జీవితాంతో జీవించింది. తనకిచ్చిన కుమారుని కూడా దేవునికి అర్పించగలిగిన యథార్థత కలిగి ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో అడిగి మరీ పొందగలిగింది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా మరణాన్ని కూడా జయించగలిగి నీకు ముందు కొంతకాలం దేవుడు ఇచ్చే రీతిగా మరి ఎప్పుడైతే ప్రవక్త వచ్చి చెప్పాడో తిరిగి వెళ్ళకముందే కూడా దేవుని యొక్క కృపను నీకు అందించావు. అంటే నీ విషయంలో జరగవలసిన క్రియలను కూడా మరల్చుకొని నీ యొక్క క్రియలను బట్టి దేవుడు నిన్ను అనేక రీతిలో దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం చేస్తున్న నీతి క్రియలు, మనం చేస్తున్న దేవుని సేవ వ్యర్థము కాదు. అది ఎప్పుడు కూడా నేను నడిపించడానికి సిద్ధముగా దేవుడు నీ ముందు కాలానికి మరి దాన్ని సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి మనము ఈ రీతిగా జీవిస్తున్నాము, ఇక్కడితో మన జీవితం అయిపోయిందని కాదు. మనం చేసిన నీతి క్రియలన్నీ కూడా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంటాయి. కాబట్టి మనకున్న అవకాశాన్ని బట్టి మనం తగిన రీతిగా దేవుని సమయాన్ని వెచ్చించాలి, తగిన దేవుని క్రియలు చేయడానికి ముందుకు వెళ్ళాలి. మరి కొత్త ప్రపంచాన్నే మరి ఇచ్చిన నోవహు విషయంలో మనం చూసాము. కుమారులు లేరని ఎంతగానో క్షమించే మరి అన్నాకి కుమారునిచ్చి సంతతినిచ్చి స్వాస్థ్యాన్ని అనుభవించగలిగిన మరి దేవుని కృపను చూసాము. మరణకరమైన పరిస్థితులను కూడా మరి తప్పించి దేవుడు తిరిగి కొంతకాలాన్ని హెచ్చించగలిగిన గొప్ప హిజ్కియా విషయంలో చూసిన మనకి దేవుని యొక్క కృప మనకి వెన్నంటి ఉండే రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలి. మన జీవితంలో ఏం చేస్తున్నామో, మన దేవునికి దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా, లేకపోతే మన యొక్క క్రియలు దేవుని సన్నిధికి వెళుతున్నాయని కాదు. మన జీవితంలో వచ్చిన పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుని నీతి క్రియలు చేస్తూ దేవుని యొక్క కృపను పొందుతూ మరి యొక్క పాపభూయిష్టమైన దాని నుంచి బయటపడి నూతన స్వభావంతో మనకి దేవుని సన్నిధిలోకి ముందుకు వెళ్ళాలి. గతంలో చేసిన వాటన్నిటిని కూడా మర్చిపోయి నూతన స్వభావంతో దేవుడు ఉండమని చెప్తున్నాడు. గత కాలంలో చేసిన పాప విషయంలో దేవుని ప్రణాళిక వేరే ఉంది. అయితే నీ నీతి క్రియలను బట్టి వాటన్నిటిని క్షమిస్తూ కూడా నేను నూతనత్వంలో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఎంచుకున్న కార్యాలు ఎంతో జయప్రదంగా ముందుకు వెళ్ళాలి. వాటన్నిటిలో నిలిచి దేవుని కృపను పొంది మనం అనుకున్న రీతిగా దేవుని బిడ్డలుగా జీవించడానికి ఎంతో అవకాశం ఇచ్చే సమయం. కాబట్టి మన నిర్ణయాలని బలపరుచుకుంటూ మన దేవుని సన్నిధిలో నిలుస్తూ నీతి క్రియలు చేస్తూ దేవుని యొక్క కృపను పొందే రీతిగా మన యొక్క కార్యాలని దేవుని సన్నిధిలో మనము సమర్పించుకున్నప్పుడు మన జీవితాలు ఎంతో ధన్యకరంగా దేవునికరంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి, మహోన్నతులైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో మమ్మల్ని భద్రపరిచావు, నడిపించావు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మేము తీసుకున్న నిర్ణయాలు మరి నీ యందు నిలిచే రీతిగా జీవించడానికి మేము ఎంతగానో ఏర్పాటు చేసుకున్నాం. కానీ సైతాను అనేక రీతిలో శోధించే సమయంలో మాకు ఆదరణకరంగా వాక్యాన్ని దయచేస్తున్నావు తండ్రి. మేము గతంలో వాటిని మర్చిపోమన్నావు. అయితే మేము చేసిన నీతి క్రియలను జ్ఞాపకం చేసుకొని మా యొక్క జీవితాల ముందుకు నడిపించే గొప్ప దేవుడు నీవు ఉన్నావు తండ్రి. మా యొక్క పాపమైన పూష్టమైన క్రియలను మాత్రమే కాదు, వాటి నుంచి శాపగ్రస్తమైన జీవితమే కాదు, నీతి క్రియలను బట్టి కూడా మా యొక్క జీవితంలో నీతిమత్వంతో ముందుకు వెళ్ళటకు అనేక రీతిలో దీవించే దేవుడు నీవు ఉన్నావని వాక్యంలో నోవహును ఏ రీతిగా జ్ఞాపకం తెచ్చుకొని కొత్త ప్రపంచాన్ని ఇచ్చావు. మరి హన్నాకు బిడ్డల విషయంలో నీ యొక్క మరి కృపతో జ్ఞాపకం చేసుకుని అన్నాను దీవించావు. హిజ్కియాని జ్ఞాపకం చేసుకుని మరణకరమైన రోగాన్ని నుంచి కొంతకాలాన్ని జీవితాన్ని పొడిగించావు. ఇన్ని గొప్ప కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఇచ్చే దేవుడు నీవు ఉన్నావు తండ్రి. కాబట్టి నీ యొక్క సన్నిధిలో మేము చేసే ప్రార్థనను మరి నీ యొక్క సన్నిధిలో మేము నడిచే విధానాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా జీవితాల్లో మేము ఏదైతే మరి కోల్పోయామో, పొందాలనుకున్నామో వాటిని నడిపించేటప్పుడు ఆ కృపతో నడిపించమని, మా యొక్క జీవితాన్ని కృపలో భద్రపరిచి నడిపించమని క్రీస్తు వారి పెట్టుబడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.